అమెరికాలోని ఎంజీఆర్ సినిమా 20 అక్కడ మా అల్లునితో కలిసి డీజే టిల్లు స్క్వేర్ సినిమా కోసం వచ్చాము. మార్చి 28వ తేదీ, అంటే ఇండియాలో 29 అంటే ఇక్కడ 28వ తేదీ ఒకరోజు ముందే రిలీజ్ అయింది. మరి రాత్రి షోకి వెళ్ళడం జరిగింది. సినిమాలో దాదాపు 20 స్క్రీన్లు ఉన్నాయి. ఇప్పుడే మా అల్లుడు టికెట్ కౌంటర్కి వెళ్ళి మరి మా ఇద్దరికి 2 టికెట్లు తీసుకున్నాడు. థియేటర్ చాలా బాగుంది. కూర్చోవడం కూడా చాలా సఫిషియెంట్గా కూర్చున్నాం థియేటర్లో. నేను యాక్చువల్గా డీజే టిల్లు అన్నీ చూడలేదు. సరే, ఇప్పుడు మా అల్లుడు తీసుకొచ్చాడు కాబట్టి టిల్లు స్క్వేర్ బండ మీద ఆరేషుడు కాదురా, బండకేసిన బాగా నవ్వుకున్నాం, ఎంజాయ్ చేసాం సినిమా చూసిన తర్వాత మరి ఇంటికి వచ్చేసాము సరదాగా. చాలా బాగుంది సినిమా. హ్యాట్స్ అప్ టు సిద్ధు జొన్నలగడ్డ. శ్రీ జొన్నలగడ్డ సిద్ధు గారి డీజే టిల్లు స్క్వేర్ చూశాను. ఇది అమెరికాలో మొదటి రోజే చూశాను, అంటే 28వ తేదీ రాత్రి షోనే చూశాను. మామూలుగా ఇండియాలో 29వ తేదీ రిలీజ్ అయితే అమెరికాలో 28వ తేదీ మేము చూడడం జరిగింది, నేను మా అల్లుడు కలిసి. చాలా బాగా నచ్చింది నాకు. కానీ ఇన్ని రోజులు ఎందుకు రివ్యూ ఇవ్వలేదంటే డీజే 1 చూడలేదు నేను. డీజే 1 చూసిన తర్వాతనే నేను రివ్యూ ఇద్దామని ఇన్ని రోజులు ఆగాను. డీజే 1 కూడా చూశాను. కానీ డీజే టిల్లు స్క్వేర్ చూసిన తర్వాత డీజే 1 కంటే టిల్లు స్క్వేరే చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే అంటే ముందు అది చూసి ఇది చూసింటే అది వేరే రకంగా ఉండేమో, కానీ నాకైతే ఈ టిల్లు స్క్వేర్లో మొదటి దానికంటే అద్భుతమైన పంచ్ డైలాగులు కానీ, ప్రతిదీ కథ నడపడంలో కానీ ప్రతిదీ ఇంకా చాలా అద్భుతంగా నేటి యువతకు చాలా ఆకర్షణీయంగా ఉంది. కానీ మొదట్లో కొంత పాత తరం వారికి కొంచెం ఇబ్బందికరమైన సీన్ ఉన్నప్పటికీ, అయితే అది కథలో ఎందుకు అలా ఉందనేది మనము సినిమా పూర్తిగా చూసిన తర్వాత అర్థమవుతుంది. కానీ నేటి యూత్కి మాత్రము ఇది ఖచ్చితంగా ఒక రిలీఫ్ సినిమా అని ఖచ్చితంగా చెప్పవచ్చు. హ్యాట్స్ అప్ టు జొన్నలగడ్డ సిద్ధు గారు, మీరు చాలా మంచి చిత్రం తీశారు. మీరు మీ యాక్షన్ కానీ ప్రతిదీ అదుర్సు. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. మరి అన్ని పాత్రలు అద్భుతంగా చేశారు. సినిమా చూస్తుంటే సహజమైన ఆ డైలాగులు అయితేనేమి నవ్వులు. ప్రేక్షకులు నాతో పాటు చాలా స్పందించి మరి క్లాప్స్, నవ్వులు విపరీతంగా వినిపించాయి. నేను అమెరికాలో చూసినా మరి ఇండియాలో చూసి ఎక్కడ చూసినా కూడా ఇది యూత్కి బాగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఈ జొన్నలగడ్డ సిద్ధు గారిని మరొకసారి అభినందిస్తూ, టిల్లు స్క్వేర్ చూడని యూత్ మళ్ళొకసారి ఈ సినిమా చూసి ఆనందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ బయటింటి మీనాక్షి రెడ్డి.